మహామంత్రి ఏంటా విన్యాసాలు? మన మహారాజు గారు అతను ప్రభువులకి మంగిడాలి. మహామంత్రి నా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు వాడేనా? అవును ద్వారా. మహామంత్రి నా ప్రశ్నలకు సమాధానం చెప్పనుచో నీ శిరస్సుతో పాటు వాడి శిరస్సు కూడా ఖండించదు మహామంత్రి. చెప్తాడు ప్రభు. సరే ప్రవేశపెట్టము. సమాధానం చెప్పు. ప్రవేశపెట్టము. వెంకన్న సమాధానం చెప్పు. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పు. చెప్పండి. అదేంట్రా ఇది? సమాధానం తెలుసా అంట చెప్పనంట? చెప్పండి ద్వారా. అదేంట్రా ఇది? సమాధానం చెప్పురా. గొర్రెలు ఎక్కడికి ఎవరు ద్వారా? మన మహారాజు గారు. సమాధానం చెప్పేది ఎవరు ద్వారా? నువ్వు. సమాధానం చెప్పే నేను అక్కడ ఉండాలి ద్వారా. మహామంత్రి అడిగే రాజుగారేమో ఎక్కడ ఉండాలి ద్వారా. మహామంత్రి నా ముందు చేతులు కట్టుకొని ఉండాలి. వాడి విన్యాసాలేంట్రా? మహామంత్రి ప్రభు తప్పదంటావా? మన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉందా లేదా? ఉంది. అట్లయినచో కొంత సమయం అక్కడ నిల్చోండి ప్రభు. మహామంత్రి ప్రభు ప్రభు మన ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాత ఆ కారణాలు పోతాడు ప్రభు. తప్పదంటావా? సరే ప్రవేశపెట్టు. వెంకన్నా మహామంత్రి ఏంటి వాడి విన్యాసాలు? ఎంకన్నా ఏంట్రా ఇది? సింహాసనం రా. ఆ చేష్టలు ఏంట్రా? ఓకే చెప్పురా. దొరా నాకు కోసం పాలు కావాలి దొరా. ఎవరక్కడ? పాలు తీసుకురమ్ము. బట్టుడా బట్టురా. మహామంత్రి ఏంటి వాడు వికృతి శాస్త్రం? మహామంత్రి అరే ఎంకన్నా ఏంట్రా ఇది? మహాసభరా? సభలో ఏంట్రా? సరిగ్గా కూర్చోరా. మహామంత్రి ఏంటాడు కంటకావరం? అరే ఎంకన్నా ఏంట్రా అది? పాలు తెచ్చాను తాగురా. అరే ఎంకన్నా ఏంట్రా ఇది? మహాసభలో ఏంట్రా ఈ చేష్టలో? పాలు అడిగావు, పాలు తెచ్చాను తాగితే తాగొచ్చు కదరా. దొరా
ఒరే వెంకన్న, పాలలో వెన్న ఉంటుందని అందరికీ తెలుసురా. పాలను వేడి చెయ్యాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, ఒక రోజు ఉంచాలి, కవ్వంతో చిలికించినట్లుగా అయితే వెన్న వస్తుందిరా. ఏడు ద్వారా మళ్ళీ చెప్పండి ద్వారా. పాలను వేడి చెయ్యాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, ఒక రోజు ఉంచాలి, కవ్వముతో చిలికించినట్లుగా అయితే వెన్న వస్తుందిరా. పాలలో నుంచి కొంచెం వెన్న చూడటానికే పాలని మరిగించాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, ఒక రోజు ఉంచాలి, ఆ తరువాత కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. అట్లాంటిది ఈ ప్రపంచం మొత్తము నిండి ఉన్న భగవంతుడు చూడాలంటే ఎలా ఎలా రాజుగారు? అదే మీ మొదటి ప్రశ్నకు సమాధానం ప్రభు. పాలను వేడి చేసి చల్లార్చి ఒకరోజు ఉంచి చల్లార్చినట్లుగా అయితే తోడు పెట్టి కవ్వంతో చిలికించినట్లుగా అయితే కరెక్టే కదా? కరెక్టే కదా? మరి రెండవ ప్రశ్నకు సమాధానం చెప్పుము ద్వారా. రాజుగారు రెండో ప్రశ్న ఏంటి ద్వారా? మహారాజు గారు రెండవ ప్రశ్న, దేవుడిని ఎలా చూడగలం? మహారాజు గారు రెండో ప్రశ్న, దేవుడిని ఎలా చూడగలం? పాలలో నుంచి వెన్నను చూడాలంటే పాలను మరక్కాచాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, ఒకరోజు ఉంచి కవ్వంతో చిలికితే వెన్న కనిపిస్తుంది. పాలలో నుంచి వెన్న తీయటానికే ఎంత పెద్ద ప్రయోగం ఉంటే ఈ సృష్టి మొత్తం నిండి ఉన్న భగవంతుడిని చూడాలంటే ఎంత తపన ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి. ఏమంటారు రాజుగారు? మీ రెండో ప్రశ్నకు సమాధానం ఇదే. మహామంత్రి చెప్పింది కరెక్టే కదా? శభాష్. మరి మా మూడవ ప్రశ్నకు సమాధానం చెప్పుము ద్వారా. రాజుగారు మూడో ప్రశ్న చెప్పండి ద్వారా. మహారాజు గారు మూడవ ప్రశ్న, దేవుడు ఏం చేస్తూ ఉంటారు? మహారాజు గారు మూడవ ప్రశ్న, దేవుడు ఏం చేస్తూ ఉంటారు? ద్వారా నేనెవరిని ద్వారా? మహారాజు అంతకు ముందు ద్వారా వల్లవాడివి. అతను ఎవరు ద్వారా? ప్రశ్నలు అడిగే అతను అంతకు ముందు ద్వారా మన మహారాజు గారు. క్షణకాలం కిందట ఎందుకు పనికిరాని ఎర్రగొల్ల ఎంకనని రాజుగారు సింహాసనంలో కూర్చున్నాను. ఈ రాజ్యాన్ని పాలించే మహారాజు గారు నా ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. అదే ద్వారా దేవుడు చేసేది క్షణకాలంలో ఓడల్ని బల్లులు చేస్తారు, బల్లుల్ని ఓడలు చేస్తారు. ఇదే ప్రభు మీ మూడో ప్రశ్నకు సమాధానం. కరెక్టే కదా? మరి మన రాజ్యంలో ఉన్న ప్రజలకు, పౌరులకు, మంత్రులకి చుట్టుపక్క ప్రశ్నలతో ఇబ్బంది పెట్టి చేయడం జరిగింది. వెంకన్న, మనకు క్షమించండి. మహామంత్రి ఇబ్బంది పెట్టడం జరిగింది. అలా అనొద్దు ప్రభు. మహామంత్రి గారు నేను కలిసి ప్రజలకి సందేశం ఇవ్వడం కోసం ఒక చిన్న నాటకం ఆడాం ప్రభు. లేదు లేదు, మీరు నా ప్రశ్నలకి సమాధానం చెప్పి నా గర్వాన్ని అణిచివేయడం జరిగింది. నాకు జ్ఞానోదయం కలిగించారు మహామంత్రి. అదేవిధంగా నా ప్రశ్నలకు సమాధానం చక్కగా చెప్పినందుకు నీకు నా కృతజ్ఞతలు.